విద్యుత్ ఉద్యోగులకి కొత్త కష్టం వచ్చి పడింది. ఎవరైతే ఇంటింటికి వెళ్ళి మీటర్లు చూసి బిల్లులు వేస్తారో వాళ్ళకి కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. అదేదో అంటారు కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అన్నటువంటిది. వాళ్ళందరూ అప్పట్లో పర్మనెంట్ కావాలని కోరుకున్నారు. కనీసం కాంట్రాక్ట్ సిస్టంలోకి తీసుకెళ్లాలంటే ఫిక్స్డ్ వేజెస్ ఇవ్వాలని కోరుకున్నారు. అవలేదు. అప్పట్లో వాళ్ళంటే వీళ్ళకి ఏం చేస్తారంటే ఇంటి దగ్గరకు వచ్చి మన దగ్గర మీటర్లది చెక్ చేసి మిషన్తో కౌంట్ వేసి ఇస్తారు కదా, వీళ్ళకి ఒక్కొక్క ఇంటికి ₹3.60 ఇస్తారు వాళ్ళకి. కానీ ఆ బిల్లు పనులు కాదు, ఆఫీస్ పనులు ఇతర పనులన్నీ చేయించుకుంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దీని మీద మొత్తం మీద కలిపితే నెలకు ఒక 20,000 25,000 వస్తే ఆ పనులన్నీ ఫ్రీగా చేసి పెట్టాలి వాళ్ళకి. ₹3.60 ఒక్కొక్క ఇంటికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఇంకో రూపాయి పెరుగుతుందని ఆశించారు. తీరా చూస్తే ఇలాంటి బిల్లు వీళ్ళ దగ్గరికి ఇచ్చేటటువంటిది ఆ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పొట్ట కొడుతున్నారు. ₹3.60 ఇప్పటిదాకా ఇచ్చినటువంటిది ₹3.20 ఇస్తాం. అదేంటంటే ఇంకో 10 పైసలు పెంచాల్సింది పోయి ఎట్లాగ ఇవ్వడం వెళ్ళిపోయి అదే ఇవ్వండి అంటే ఒక డెడ్ లైన్ చెప్పేశారు. మీకు ఇష్టమైతే ₹3.60 పని చేయండి, లేదా మానేసేయండి ఉద్యోగంలోని, వేరే వాళ్ళని పెట్టుకుంటాం అన్నటువంటి. ఇప్పుడు ఇది దాంతోపాటుగా ఈ 2 నెలల నుంచి జీతాలు రాల. ఈ ₹3.60 కొద్ది మాకు 60 అన్నారు కాబట్టి జనవరి ఫిబ్రవరి నెలల్లో జీతాలు రాలేదు. ఇది ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది. ఇప్పటికే నంద్యాల వాళ్ళు వదిలేశారట, గుంటూరు వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారట. వివిధ ప్రాంతాల్లో ఇదొక సమస్య అవుతుంది. అంగీకరించి చదువుకునే వాళ్ళు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు. 15-20 సంవత్సరాల నుంచి రీడర్గా పనిచేస్తున్నాము. గత 3 months నుంచి శాలరీస్ రావడం లేదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టడం లేదు. ప్రజెంట్ డిసెంబర్లో అయిపోయిన తర్వాత కొత్త కాంట్రాక్టర్ జనవరి నుంచి కొత్త కాంట్రాక్టర్లు వచ్చారు. వాళ్ళు వచ్చి బిల్లుకి ఉన్న రేటు ప్రకారం ఇస్తానని మాతో ఒప్పందాలు చేసుకొని జనవరి బిల్లు అయిపోయిన తర్వాత ఇవ్వాల్సింది కానీ కోరడం అయిందండి. మీకు ఎంత ఇచ్చేవాళ్ళు ఒక మీటర్కి వచ్చేదానికి బిల్లు తీసినందుకు? మాకు గత కాంట్రాక్టులో పీసీ రేటు బిల్లుకి ₹3.62 ఇవ్వడం జరిగిందండి. టౌన్ 1 డివిజన్ మొత్తం 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళు వచ్చేసరికి మేము ₹3.20 మాత్రమే ఇస్తాము అని సుమారుగా 40 పైసలు తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇస్తామని చెప్పారన్నమాట. ప్రజెంట్ మేము అడిగితే వాళ్ళు అదే కండిషన్ ముందు మీరు చెప్పండి, మీరు చేస్తే చేయండి, లేకపోతే ఆ రేటుకి ఒప్పందం అయ్యారా లేదా మాకు ఇమీడియట్గా 2 రోజులు తెలియపరచమని చెప్పారు. మాకు ఇన్ని రోజుల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి ఈ విషయంలో ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి రావడం జరిగింది. మీకు ఎన్ని నెలల జీతం రావాలి? మాకు డిసెంబర్ నుంచి కొన్ని సెక్షన్లకి రాలేదండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల రీడింగ్ తీయడం కూడా అయిపోయాయి. కొత్త కాంట్రాక్టులు మాత్రం 2 నెలలు అయిందండి. ఇప్పుడు ఫిబ్రవరి నెల రీడింగ్ కంప్లీట్ అయింది. ఎప్పుడు వచ్చారు కొత్త కాంట్రాక్టర్లు? జనవరి నుంచి కొత్త కాంట్రాక్టర్ రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారా మీకు ₹3.20 ఇస్తాము? ₹3.62 వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చెప్పి ఒక సూపర్వైజర్ అని ఒక అతను పెట్టి సురేష్ అతను కూడా దీంట్లో ఎల్ఎంసీ దాంట్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తాం. అతన్ని సూపర్వైజర్ గా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మా టౌన్ లో ఉన్న సెక్షన్లన్నింటికి అతని చేత తిప్పించి పాత రేటు ప్రకారమే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రకారం మేము కూడా ఇస్తాము, రీడింగ్లు తీయండి అని చెప్పించి మా ఏఈ గారు, ఏడీ గారు, టౌన్ ఏడీ గారు మీటింగ్ పెట్టి ఎస్ఏఓ గారి ఆధ్వర్యంలో పాత రేటు ప్రకారం ఇస్తానికి ఒప్పుకున్నారు. టౌన్ 2 సబ్ డివిజన్లో జనవరి నుంచి ఈ రోజు వరకు మీకు జీతాలు ఏమి ఇవ్వలేదండి. ప్రజెంట్ జీతాలు అడిగితే మేము తగ్గించి ఇస్తాము, అదేమంటే మేము కాంట్రాక్ట్ తక్కువ వేసుకున్నాము కనుక మాకు గిట్టుబాటు కాదు, మీ జీతాల్లో మాకు ఇస్తే మేము వాడుకోవడం ఉంటాయని వాళ్ళు వచ్చారండి. మేము అట్లా అంగీకరించడం లేదు. పాత రేటు ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఎంత అయితే మాకు పే చేస్తుందో అంత అమౌంట్ మాకు ఇవ్వాలని మేము కోరడం జరిగింది. సుమారు ఎంతమంది ఉన్నారు? సుమారుగా టౌన్లో 100 మంది ఉన్నారు. ఒక టీచర్ సుమారు 100 సుమారుగా మేము 15-20 సంవత్సరాలుగా ఎన్ని కమ్యూనిటీస్ ఉన్న వర్గాలు ఉన్నారు? దీంట్లో మెయిన్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. మేము డిపార్ట్మెంట్ నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా పనిచేయడానికి ఏంటంటే ఉపాధి అవుతుందని ఉద్యోగం పర్మనెంట్ 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారట.
ఒక్కసారిగా ఇప్పుడు వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి.